ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. ఈసారి మేము మిర్చి బజ్జీ స్నాక్ చేయడానికి వచ్చాము. కొంచెం ఎండలు తగ్గాయి, అడపదడప వానలు పడుతున్నాయి. వాన పడి చల్లగా రాగానే ముందు స్నాక్ గుర్తుకొస్తుంది. ఆ స్నాక్లో గుర్తుకొచ్చేది ఫస్ట్ బజ్జీ గుర్తుకొస్తుంది. అలాంటిది నోరూరుతోంది అప్పుడే బజ్జీ అనగానే. నాలాగా బజ్జీ ప్రియులు మీరు కూడా ఉండుంటారు. మీకు నాకు తెలిసిన విధానం మీతో షేర్ చేస్తాను. దానికి కావాల్సినవి ఏంటంటే శనగపిండి, కొంచెం కరకరలాడడం కోసం బియ్యపిండి, అందులో స్టఫ్ చేయడానికి ఏమో వాము, నానబెట్టి ఉడికించాను బఠానీ, కొంచెం చింతపండు, పైన బజ్జీ పైన ఇది వేయడానికి పల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మరసం. ముందు ఈ బజ్జీలో స్టఫ్ చేయడానికి కోసం దీన్ని ఇలాగా చీల్చి గింజలన్నీ తీసేసుకున్నాను. ఇలాగా చీల్చి దీంట్లో గింజలన్నీ తీసేసాను. దీంట్లో స్టఫ్ చేయడానికి కావాల్సినది ఇప్పుడు మిక్సీ వేస్తాను. ఇందులో ఇలా చీరి ఇందులో గింజలన్నీ తీసేసాను. ఇందులో స్టఫ్ చేయడానికి ఏంటంటే వాము ఎందుకంటే శనగపిండి తిని పొట్ట అప్సెట్ అవుతుంది అనే భయం వస్తుంది కాబట్టి అది మనం ఆ టేస్ట్కి ఒకటితో ఆపలేము, ఇంకోటి కూడా తినేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ వాము కాపాడుతుందని దీంట్లో కాస్త చింతపండు నానబెట్టుకున్నాను, కొంచెం వేసాను. అలాగే నానబెట్టి ఉడికిచ్చాను బఠానీ. ఇవెందుకంటారేమో కమ్మటి టేస్ట్ వస్తుంది బజ్జీకి, కారం లేకుండా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకని ఇది ఆ బజ్జీ మధ్యలో స్టఫ్ చేస్తాను. దీంట్లో ఒక్క చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు. కాస్త చక్కగా పేస్ట్ అయిపోయింది. దీన్ని దీన్ని స్టఫ్ని ఈ చీరిన మిరపకాయలోకి ఇలాగా కూర. పొయ్యమ్మ పర్వాలేదు, పొయ్యి ఇది పక్కన పెట్టి
2 గ్లాసులు శనగపిండి, ఒక 1/2 గ్లాసు బియ్యపిండి, ఇందులో కొంచెం తినే సోడా, చక్కగా ఉబ్బుతాయని, కి సరిపడే ఉప్పు, దీన్ని మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, కలుపుకొని దీన్ని మా విజయవాడలో ఇవి చాలా ఫేమస్ అండి. బజ్జీలు బాగా వేస్తాడు. అది ఎక్కడ బందర్ రోడ్డు దగ్గర స్టఫ్ చేసి బాగా వేస్తాడు, చాలా ఫేమస్. కానీ ఇప్పుడు అవన్నీ బాగా మిస్ అవుతున్నాయి హైదరాబాద్ వచ్చాక. ఎక్కడైనా బజ్జీ మాంసా, దాని టేస్ట్ని ఎవరు బీట్ చేస్తారు చెప్పు? విజయవాడ బజ్జీలు అయితే ఎవరు బీట్ చేయలేరండి ఇప్పటివరకు. హైదరాబాద్లో ఇప్పటికి వచ్చి నేను ఎక్కడ టేస్ట్ అనేది చూడలేదు. ఇది రెడీ అయింది. ఇందులో ఇప్పుడు ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ మిరపకాయని చక్క పిండి అంటేలాగా మొత్తం పిండి అంటాలి. ఇలాగా దాన్ని పెద్ద మిరపకాయలు కదా, అందుకని కుల్ఫీలాగా కనపడుతుంది. మరి నిలబట్టు చూస్తూ ఇంకా పట్టవు. ఇంకొకటి చింతపండు ఆయిల్ ఉంది కదా, అందుకని కొంచెం బయటకు వస్తే అలా సౌండ్ వస్తుంది. జాగ్రత్తగా వేయించాలి. పర్లేదు, వస్తుంది, వేగక వస్తుంది, కంగారు పట్టు. ఆ మధ్యలో వేగిన తిప్పు. ఇదా వదిలి అంతే. అది కరెక్టే. 1000 సబ్స్క్రైబర్స్ వల్లనే నేను బజ్జీలు కూడా నేర్చుకుంటా.